ఓం నమో భగవతే శ్రీరమణాయ. 24/12/45 ఉదయం. విశ్వనాథ బ్రహ్మచారి సోదరుడు దిండిగల్లు సుబ్రహ్మణ్య అయ్యరు వ్రాసిన జాబును పి రామచంద్ర అయ్యరును భగవాన్ చదవమన్నారు. అందులో భగవాన్ జయంతి 21వ తేదీ తిరుచుళ్ళిలో ఎంత వైభవంగా జరపబడిందో వివరించి ఉంది. లెబో భగవాన్ల మధ్య జరిగిన సంవాదాన్ని సుబ్రహ్మణ్య అయ్యరు ఎస్ దొరస్వామి అయ్యర్కు ఉత్తరం రాశారు. హాలులో ఉన్న వారందరి ఉపయోగం కోసం దాన్ని గట్టిగా చదివారు. ఆ సంఘటన గురించి నా డైరీలో వ్రాసిన దానిని నేను చదివాను. ఆశ్రమానికి వచ్చిన వారిలో ఒకరు ప్రాణాయామము ధ్యానము రెంటిని తాను చేయవచ్చునా అని అడిగారు. అందుకు భగవాన్, అవి రెండూ ఒకదానికొకటి సహాయకారులే. అసలు ప్రాణాయామం చేయవలసిన అవసరం ఆ వ్యక్తి యొక్క పక్వతను బట్టి ఉంటుంది అన్నారు. సాయంత్రం పారాయణం కాగానే శ్రీ ఆస్బోర్న్ జార్జ్ లెబో వెళ్ళిపోక ముందు తనతో ఇట్లన్నాడని చెప్పాడు. నేను వర్ణించిన అనుభవం నాకు 2 సార్లు కలిగింది. మొదటిది నా ప్రయత్నం వల్ల, రెండవసారి ఇప్పుడు గతించిన ఫ్రెంచ్ తత్వవేత్త యొక్క కనపడని ప్రాబల్యం వల్ల. అతడు నా మణికట్టు పట్టుకొని నా ప్రయత్నం లేకనే ఆ మొదటి స్థితికి నన్ను తీసుకువెళ్ళాడు. ఆ 2 సార్లు అందుకోగలిగినంత ఎత్తుకు చేరుకున్నాను, కానీ అక్కడ భయంతో వెనక్కు తగ్గాను. ఈ 2వ అనుభవం వల్లనే మహర్షి నన్ను ఆ స్థితికి తేగలరని నేను నిశ్చయించుకున్నాను. ప్రాణాయామాన్ని గూర్చి ప్రశ్నించిన అతనితో భగవాన్ ఇలా చెప్పారు. ప్రాణాయామ ప్రయోజనం మనసును ఏకాగ్రపరచడం. దానికి ప్రాణాయామం ఒక సాధన, ఒక సహాయము. ధ్యానంలోనే కాదు, మనసును ఏకాగ్రం చేయవలసిన ప్రతి విషయంలోనూ. అది కేవలం విషయ ప్రపంచానికి సంబంధించినైనా సరే ముందు ప్రాణాయామం చేసి ఆ పనిని ప్రారంభించడం మంచిది. మనస్సు ప్రాణం ఒక్కటే, ఆ రెంటి మూలము ఒకటే. ఒకదాన్ని నియమిస్తే రెండోది ఆ సమయంలోనే నియమితమవుతుంది. ప్రాణాయామం లేకనే ఏకాగ్రతను అలవరుచుకోగలవానికి ప్రాణాయామం ప్రమేయమే అక్కర్లేదు. నేరుగా మనసును నిగ్రహించలేని వాడు ప్రాణాన్ని నియమిస్తే అదే మనోనిగ్రహానికి దారితీస్తుంది. లెబో తాను పేర్కొన్న అనుభవానికి సాయపడిన ఫ్రెంచ్ తాత్వికుని పేరును తెలిపాడా అని భగవాన్ శ్రీ ఆస్బోర్న్ అడిగారు. ఆస్బోర్న్ ఆ పేరును తెలపలేకపోయాడు, కానీ ఆ చనిపోయిన తాత్వికుడు గ్రీకు వేదాంతాన్ని అధ్యయనం చేసి దానిని అనుసరించిన వాడుగా తోస్తోంది అన్నాడు. గ్రీకు తత్వవేత్త గెనాన్ ఇప్పటికే చనిపోయాడు, కాబట్టి ఆ తాత్వికుడు గెనాన్ అయి ఉండడానికి వీలు లేదు అని భగవాన్ అన్నారు. భగవాన్ ఇలా కొనసాగించారు. నిన్ను నీవే ముక్తుణ్ణి చేసుకో అన్నది అతని ఆదర్శమని అతను అంటాడు. ఏ ఆదర్శం కానీ ఎందుకు ఉండాలి? ముక్తి మన స్వభావమే, అదే మనం ముక్తిని కోరుకోవడంలోనే అన్ని బంధాలను వదులుచుకోవడం మన సహజ స్వభావం అన్నది తెలుస్తోంది. అది కొత్తగా తెచ్చుకోవలసింది కాదు. మనం బద్ధులము అనే మిథ్యాభావాన్ని పోగొట్టుకోవడమే ముఖ్యంగా మనం చేయవలసింది. దానిని సాధించినప్పుడు ఏ కోరిక, ఏ తలపు ఉండదు. స్వేచ్ఛను కోరినంతకాలం తాను బద్ధుడే అని అనుకోవచ్చు. మనస్సో అహమో హతమైనప్పుడు ఫలితము శూన్యమే కానీ సౌఖ్యం కాదని ప్రజల భయం. అసలు జరిగేదేమంటే ఆలోచించేవాడు, ఆలోచింపబడేది, ఆలోచన అన్నీ తమ మూలమైన చిదానందంలో కలిసిపోతాయి. అందువల్ల ఆ స్థితి జడమూ కాదు, శూన్యమూ కాదు. అన్ని తలుపులు ఆగిపోయి మనస్సు నశించిపోయే ఆ స్థితి అంటే ప్రజలు ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. వారు నిత్యము నిద్రలో ఆ స్థితిలో ఉండేవారే. నిద్రలో మనస్సు లేదు, తలపు లేదు. అయినా ప్రతివాడు నిద్ర నుంచి లేవగానే నేను సుఖంగా నిద్రించానంటాడు. ప్రతివానికి నిద్ర అంటే చాలా ఇష్టమే. అతడు రాజు కానీ పేద కానీ నిద్రించనిదే ఉండలేడు. నిద్రపోవాలనుకున్న వాడికి ప్రపంచంలోనే అతి గొప్పదైన సుఖమును ఇవ్వగలిగినవి ఏమైనా సరే అతడంతగా కోరిన నిద్ర నుంచి అతడిని మరల్చలేవు. ఒక రాజు నిద్రపోవాలి అనుకున్నాడనుకుందాం. అతనికి మిగిలిన వాని అన్నిటికన్నా అత్యంత ప్రియమైన రాణి అక్కడికి వచ్చి అతని నిద్రకు ఆటంకం కలిగిస్తే ఆ రాజు ఆమెను కూడా అవతలికి నెట్టి నిద్రనే కోరుతాడు. ఆలోచనలన్నీ అణిగిపోయిన ఆ స్థితి ఎంత ఉత్కృష్టమైన సుఖమో అన్నదానిని ఇది తెలుపుతుంది. నిద్ర అంటే భయపడనప్పుడు సాధన వల్ల అహంకారాన్ని, మనసును నశింపచేయడం అంటే ఎందుకు భయపడాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సందర్భంగా భగవాన్ ఒక తమిళ పద్యాన్ని ఉదహరించారు. ఆ పద్యం చివర జ్ఞానమనే చంద్రుణ్ణి అహంకారమనే మేఘము కప్పి ఉన్నంత కాలము
ఆత్మ అనే కలువ వికసింపదు అని ఉంది. హరే రమణ.